ప్రీతంగా ఏం చేస్తున్నాడే? లోపల ఉన్నాడు చూడు బావా. ప్రీతం, ఇదేనా ఆడుకునే ప్లేసారా? బాలు టీవీ తగిలితే పెట్టేసాయి పక్కన. ఓ దేవుడా! అరే పిల్లోడు బావ కొట్టబా బావా. పోనీలే బావా, టీవీ ఇంకోటి కొనుక్కోవచ్చు, పిల్లోడికి ఏం తెలుసు. అవును మరి, ఫ్రీగా వస్తున్నాయి అన్ని వస్తువులు, కష్టపడితే తెలిసింది. ఇంటి సామాన్ మొత్తం పాల్గొట్టండి. మీరు రీసెర్చ్ చేసావు, గుర్తుంచుకున్నా కొడుకు రీసెర్చ్ ఇస్తాను. పద నాన్న, ఎప్పుడు అలా చేయబా. అమ్మ నా చెవు బాగా నొప్పి వస్తుందమ్మా. తగ్గిపోద్దులే నాన్న, నేను ఉన్నాను కదా. బావా ఏంటి బావా, ప్రీతానికి బాగా చెవులో నొప్పి వస్తుందంట బావా, అప్పటి నుంచి పడుకోవట్లేదు బావా. ఏం కాదులేవే, కాసేపు నొప్పి ఉంటుంది, తగ్గిపోద్ది, మరి పడుకుంటాడులే. లేదు బావా, బాగా ఏడుస్తున్నాడు, ఒక్కసారి డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం. సర్లేవే, పద వెళ్దాం. నాగరాజు గారు, ఈ విషయం చెప్పడానికి నాకు చాలా బాధగా ఉందండి. మీ అబ్బాయి ఇంకెప్పుడు ఆ చెవిత వినలేడండి. గారు, ఇంకేం ఛాన్స్ లేదండి. ఐఎమ్ సో సారీ అండి. నాగరాజు గారు, ఈ విషయం చెప్పడానికి నాకు చాలా బాధగా ఉందండి. మీ అబ్బాయి ఇంకెప్పుడు ఆ చెవిత వినలేడండి. నానా ఇంకెప్పుడు తప్పు చేయండి నాన్న. ఈ చెవు బాగు చేయించిన, ఈ చెవు అసలు వినిపించట్లేదు నాన్న. తప్పైపోయింది నాన్న, నన్ను క్షమించుకున్నా. దయచేసి కొన్నిసార్లు ఒక క్షణం కోపం జీవితపు చిరునవ్వును తీసివేస్తుంది. కాబట్టి కోపంతో కాకుండా తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్.